గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును నిలువరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఫిర్యాదు చేయడానికి సీఎం రేవంత్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి ఉత్తమ్ రాత్రికి ఢిల్లీ చేరుకున్నారు. వీరు ఇవాళ ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి గోదావరి బనకచెర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా కట్టడి చేయాలని కోరనున్నారు. అలాగే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమై మెట్రో విస్తరణ సహా పలు అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ను రేవంత్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పాపానికి పునాది వేసిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాష్ట్రానికి ఆయన తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుపై చర్చించేందుకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం, తీరని ద్రోహం జరిగితే ఆ విషయంలో శిక్షించి ఉరితీయాల్సింది కేసీఆర్, హరీష్ రావునేనని ధ్వజమెత్తారు. వారు ఏనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదని, కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి కుట్రలు చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో సర్వ పాపాలు చేసి పాపాల భైరవులుగా మారి రాష్ట్రానికి అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు మొదలుపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును గతంలో 2016లో చంద్రబాబు, కేసీఆర్ మాట్లాడుకున్న అంశాల ప్రాతిపదికనే ముందుకు తీసుకువెళ్తున్నారని రేవంత్ ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక అప్పటి మంత్రి రోజా ఇంటి దగ్గర కేసీఆర్ ఏం మాట్లాడారో కూడా అందరూ చూశారని పేర్కొన్నారు.